హాయ్ వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలో ఆశలు, మధ్యాహ్న భోజనం, స్కూల్ శానిటేషన్ యానిమేటర్స్, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఇతర కార్మికులు, కాంట్రాక్టు ఉద్యోగుల మీద జరుగుతున్న తొలగింపులు, రాజకీయ బెదిరింపులను నిరసిస్తూ సిఐటియు జిల్లా కార్యాలయం నుండి ఐటీడీఏ వరకు ర్యాలీగా వెళ్లి రంపచోడవరం ఐటీడీఏ వద్ద సోమవారం కార్మికులు అందరూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ధర్నాను నిర్వహించారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు మట్ల వాణిశ్రీ, జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లపు వెంకట్, జిల్లా అధ్యక్షుడు కె శాంతిరాజు, జిల్లా నాయకులు కె రామలక్ష్మి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికార కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా స్కీమ్ వర్కర్లను వేధింపులకు, రాజకీయ బెదిరింపులకు గురి చేస్తూ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లను 2360 మందిని, మధ్యాహ్న భోజనం కార్మికులను 750 మందిని, వెలుగు యానిమేటర్స్ ను 500 మందిని తొలగించడం జరిగిందని, అదేవిధంగా అంగన్వాడీ ఆశా వర్కర్లు, స్కూల్ శానిటేషన్, పంచాయతీ కార్మికులను రాజకీయ వేధింపులకు పాల్పడుతూ బెదిరింపులకు గురి చేస్తూ మీ ఉద్యోగాలు మానేయాలని, ఉద్యోగానికి తక్షణమే రాజీనామా చేయాలని తీవ్ర ఒత్తిడిని చేయడం చాలా మూర్ఖత్వమైన చర్య అని అన్నారు. కార్మిక సోదరమల్లారా, ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం ఆధ్వర్యంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా చిరుద్యోగులు, కార్మికుల పట్ల చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది. గత ప్రభుత్వంలో ఆ ప్రభుత్వం చేసినటువంటి అనేక దుర్మార్గాల్ని ఎండగడుతూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు, ఉద్యోగులు, ప్రజలు ఇచ్చినటువంటి తీర్పులో భాగంగా ఆ ప్రభుత్వం ఈరోజు ఇంటికి పోయి ఈరోజు కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఇక నుండి మారినటువంటి ముఖ్యమంత్రిని, మారినటువంటి చంద్రబాబు నాయుడిని మీరు చూస్తారని చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పటి వరకు అధికారంలోకి వచ్చిన ఈ కొద్ది కాలంలోనే రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వేధింపులు ఎక్కువైపోయినాయి. ఇటు కార్మికుల్ని, చిరుద్యోగుల పట్ల చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మధ్యాహ్న భోజన కార్మికులను 750 మందిని ఈరోజు తొలగించినటువంటి పరిస్థితి ఉంది. అదే కాదు, ఈరోజు విఓఏల్ని 500 మందిని, ఫీల్డ్ అసిస్టెంట్లని 2335 మందిని ఇప్పటి వరకు తొలగించారు. అటు అంగన్వాడీ ఆశాల మీద ఈరోజు రాజకీయ వేధింపులు ఎక్కువైపోయినాయి. మీరు విధులు బంద్ చేసి, మీరు మానేసి ఇళ్లకు వెళ్ళాలని చెప్పి ఈరోజు ఒత్తిడి తీసుకొస్తా ఉంటే అక్కడక్కడ ఈరోజు అంగన్వాడీ కార్మికులు ఈరోజు వీడియోలు పెట్టి వాళ్ళు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఈరోజు సిఐటిగా మనం చెప్తా ఉన్నాం, మారిన చంద్రబాబు నాయుడు గారిని చూడాలని అన్నారు. కానీ మీరు యథావిధిగా గత ప్రభుత్వం ఏ పాలన అయితే అవలంబించిందో అదే పాలనని మీరు కొనసాగిస్తా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు, ఇది సరైనది కాదు. గత 40-50 ఏళ్ల నుండి పనిచేస్తున్నటువంటి కార్మికుల్ని తొలగించడం అనేది చాలా దుర్మార్గం. అతి తక్కువ వేతనాలతో ఈరోజు వాళ్ళు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సేవ చేసి పెడతా ఉన్నారు. మీరు ఎన్నికల సందర్భంగా ఆ కార్మికులకి, చిరుద్యోగులకి ఏ అయితే ఎన్నికల హామీలు ఇచ్చారో ఆ ఎన్నికల హామీలు నిలబెట్టుకొని ఈరోజు కార్మికుల కనీస వేతనాలు అమలు చేయాలి తప్ప ఈరోజు కార్మికులను తొలగించేటువంటి పని చేయొద్దని చెప్పి
ఈరోజు సిఐటిగా మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదే పద్ధతి కొనసాగితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చేటువంటి పరిస్థితి వస్తుంది. అప్పుడు దానికి బాధ్యత ఈ ప్రభుత్వం వ్యవహరించాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా మనం హెచ్చరిస్తూ ఉన్నాం. దీన్ని నిరసిస్తూ ఇప్పటి నుండైనా ఈ వేధింపులు తొలగింపులు ఆపాలని చెప్పి ఎన్నికల సందర్భంగా కార్మికులకు ఇచ్చినటువంటి హామీల్ని నిలబెట్టుకోవాలని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు, అన్ని ఐటీడీఏల ముందు ఈరోజు సిఐటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్మికులు ఆందోళన చేస్తూ ఉన్నారు. ఆ ఆందోళన భాగంగానే ఈరోజు మనం ఇక్కడ కూడా ఆందోళన కొనసాగిస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి పిఓ గారికి మన డిమాండ్లతో కూడినటువంటి రిప్రజెంటేషన్ ఇచ్చి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తొలగించినటువంటి స్కీమ్ వర్కర్లు, నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మనం డిమాండ్ చేస్తూ పిఓ గారి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి మన డిమాండ్లతో కూడినటువంటి రిప్రజెంటేషన్ అందించాలని చెప్పి ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ కూడా సిఐటియు జిల్లా కేంద్రం నుండి విప్లవ అభినందనలు తెలియజేస్తూ మన కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. పిఓ గారు వచ్చి మన డిమాండ్లతో కూడినటువంటి రిప్రజెంటేషన్ ని తీసుకునేంత వరకు, పిఓ గారు మనకు హామీ ఇచ్చేంత వరకు మన కార్యక్రమం కొనసాగుతుంది. ఆ రకంగా మీరందరూ కూడా ఆలోచించాలని చెప్పి కోరుకుంటూ 700 మంది మిడ్ డే మీల్ వర్కర్లు తొలగించారని చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా. అది వాస్తవమే. 2000 చిల్లర ఫీల్డ్ అసిస్టెంట్లు కూడా తొలగించడం జరిగింది. ఇంకా అంగన్వాడీ మొన్న రీసెంట్ గా మన జిల్లాలోనే ఆత్మహత్యకు పాల్పడింది, ఆమె రాజకీయ వేధింపులు జరుగుతూ ఉన్నాయని చెప్పి. అట్లాగే ఈరోజు రాష్ట్రం మొత్తం మీద కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో వైసీపీ నాయకులు ఎలాగైతే కార్మికుల పట్ల, స్కీమ్ వర్కర్ల పట్ల వేధింపులకు పాల్పడ్డారో అంతకన్నా ఎక్కువ ఈరోజు కూటమి ప్రభుత్వంలో వేధింపులు ఎక్కువయ్యాయి. కాబట్టి వేధింపుల్ని వెంటనే అరికట్టాలని చెప్పి ఈ నెల 3వ తారీఖున ముఖ్యమంత్రి గారికే డైరెక్ట్ గా మన సిఐటి నుంచి మెమోరాండం ఇచ్చారు. నేను వెంటనే పరిశీలన చేసి ఎక్కడైతే వేధింపులు ఉన్నాయో ఆపుతానని చెప్పి హామీ అయితే ఇచ్చాడు. కానీ పూర్తి స్థాయిలో జరిగేటటువంటి పరిస్థితి లేదు. అందుకని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేయాలని చెప్పి ఈరోజు సిఐటి పిలుపునిచ్చింది. ఈ చంద్రబాబు నాయుడికి కార్మికుల యొక్క